అమ్మా ఏమైనా ప్రాబ్లం ఉందమ్మా ఈరోజు క్లాస్లో? ఎస్ ఎస్ సార్ నేను ఇది ఎక్లిప్స్ ఇన్స్టాల్ చేసినాను సార్. దాని తర్వాత యా, ఐఎమ్ నాట్ స్క్రీన్ ఏబుల్ టు షేర్ సీ. చేయండి. స్క్రీన్ షేర్ యా షూర్. ఆల్రెడీ జావా డెవలపర్స్ అప్లిక్ చేసి ఇన్స్టాల్ చేసిన సార్. చేస్తారమ్మా. ఒకసారి ఏదో చేసిన. డెస్క్టాప్ పైకి వెళ్ళి ఒకసారి చూడండి. డెస్క్టాప్ అని మీకు ఏమైనా ఎక్లిప్స్ షార్ట్ కట్ ఏమైనా క్రియేట్ అయిందేమో, లేదా సెర్చ్లో అయినా మీరు ఎక్లిప్స్ అని చెప్పి టైప్ చేసైనా ఒకసారి చూడండి. సరే. ఇక్కడ ఉంది సార్. ఎస్, ఇన్స్టలేషన్ అయిపోయిందమ్మా. బ్రౌజర్ని మినిమైజ్ చేసేయచ్చు. యూ కెన్ మినిమైజ్ యువర్ బ్రౌజర్ అండ్ ఈ ఓకే విండోని సార్. కూడా స్మాల్ విండోని క్లోజ్ చేసేయచ్చు. సో వెల్కమ్ పక్కన ఒక ఓకే క్రాస్ సింబల్ ఉంది చూడండి. యూ కెన్ క్లోజ్ దట్ వెల్కమ్ పైన సార్. షూర్ టాప్. యా. ఎస్. నెక్స్ట్ ఫస్ట్ ఆప్షన్ క్రియేట్ ఎ జావా ప్రాజెక్ట్. ఎస్. సో ప్రాజెక్ట్ నేమ్ ఏదైనా ఇవ్వండి. ఎగ్జాంపుల్గా కోర్ జావా. షూర్ షూర్. స్పేసెస్ నాట్ అలౌడ్. యా షూర్. కావలిస్తే మీరు అండర్ స్కోర్ ఇవ్వచ్చు, లేదా అలా కోర్ ఓకే. జావా కలిపి రాసిన మీ ఇష్టం. ఓకే. సో బాటంలో షూర్ మీకు సార్. ఫినిష్ అనే ఆప్షన్ ఉంది. యూ కెన్ గో విత్ ఫినిష్. రైట్, ఇప్పుడు చూడండి మీకు కోర్ జావా అనేది కనిపిస్తుంది. అక్కడ మనకంటూ ఓన్గా ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసుకోవాలి. సో రైట్ క్లిక్ ఆన్ ఓకే కోర్ జావా. కోర్ జావా పైన రైట్ క్లిక్ చేయండి. న్యూ ఆప్షన్లోకి వెళ్ళండి. స్లోగా ఉంటుంది, పర్వాలేదు, వెయిట్ చేసి. షూర్ సార్. న్యూలోకి వెళ్ళండి. న్యూలో ప్యాకేజ్, ప్యాకేజ్ 1 అని చెప్పి ఇవ్వండి. సో ప్యాకేజ్ నేమ్ ఎప్పుడు కూడా లోవర్ కేస్లోనే ఉండాలి. ఇన్ ప్యాకేజ్ ఓకే నేమ్ సార్. ఆల్ క్యారెక్టర్స్ షుడ్ బి ఇన్ లోవర్ కేస్. షూర్ సార్. ఫినిష్. ఎస్, అక్కడ చూడండి మాడ్యూల్ ఇన్ఫో డాట్ జావా అని ఉంది. యూ నీడ్ టు డిలీట్ దట్ మాడ్యూల్ ఇన్ఫో డాట్ జావా. ఓకే. ఓకే. సో ప్యాకేజ్లో కొంచెం కంటిన్యూ కొట్టండి. ఓకే సార్. సో ఇప్పుడు ప్యాకేజ్లో మనకంటూ ప్రోగ్రామ్ని క్రియేట్ చేసుకుంటాం. సో రైట్ క్లిక్ ఆన్ యువర్ ఓకే సార్. ప్యాకేజ్. న్యూ ప్రోగ్రామ్ ఈస్ నథింగ్ బట్ న్యూ క్లాస్. న్యూ షూర్ క్లాస్, సార్. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ నేమ్ ఏమని ఇస్తామో డెమో 1. ఓకే, ఫినిష్. రైట్. సో ఆ ఓపెనింగ్ బ్రాకెట్ని నెక్స్ట్ లైన్లో పెట్టుకున్నాము జస్ట్ మన క్లారిటీ కోసం. షూర్ సార్. షూర్ సార్. లోపల ఒక మెయిన్ మెథడ్ రాసి చూడండి. సో అలా కాదమ్మా, ఒకసారి అలా కాదు, తీసేయండి. కర్సర్ మెయిన్. ఒకసారి మనం అలైన్మెంట్స్ ఫాలో అవ్వాలమ్మా. అలైన్మెంట్స్ ఎలా ఫాలో ఓకే. అవుతామంటే కర్సర్ ఒకసారి ప్రీవియస్ లైన్లో పెట్టుకొని ఒక ఎంటర్ ప్రెస్ చేస్తే అదే అలైన్మెంట్లోకి వచ్చేస్తుంది. ఓకే సార్. మెయిన్ మెథడ్ ఫస్ట్ రాయాలి. MEIN మెయిన్, కంట్రోల్ స్పేస్, కంట్రోల్ బటన్ అండ్ స్పేస్ బార్. షూర్ సార్. చూడండి ఫస్ట్ టైం మీకు మెయిన్ అనేది కనిపించదు. సో మీరు ఎస్కేప్ బటన్ ప్రెస్ చేసి సెకండ్ టైం మళ్ళీ కంట్రోల్ స్పేస్ ఇవ్వండి. ఇంకా ఇకపై నుంచి మీకు ఆ ప్రాబ్లం అనేది ఉండదు. కాదు, చూడండి కర్సర్ రీప్లేస్. ఎస్, యూ కెన్ గో ఓకే సార్. మెయిన్ మెథడ్. డబుల్ క్లిక్ ఆన్ ద మెయిన్ మెథడ్. మెయిన్ మెథడ్ అని కనిపిస్తుంది చూడండి, దానిపైన. షూర్ సార్. సో ఆ ఓపెనింగ్ బ్రాకెట్ని నెక్స్ట్ లైన్లో తీసుకొని లోపల షూర్ సార్. సిస్ అవుట్ ఒకటి ట్రై చేయండి. షూర్ సార్. కర్సర్ని ప్రీవియస్ లైన్లో తీసుకొని ఒక ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే అలైన్మెంట్స్ అనేది అదే తీసుకుంటుంది. అంటే ఎంత స్పేస్ మెయింటైన్ చేయాలి. ఎస్, షూర్ సార్. సిస్ అవుట్, కంట్రోల్ స్పేస్. ఎస్, లోపల ఏదైనా డబుల్ కొటేషన్స్ తీసుకోండి. డబుల్ కొటేషన్స్లో యూ కెన్ రైట్ ఎనీథింగ్. రైట్, యూ కెన్ ఓకే రన్ ద సార్. ప్రోగ్రామ్ని రన్ చేయండి. ఇఫ్ యూ వాంట్ టు రైట్ అనదర్ ప్రోగ్రామ్, మీరు డెమో 2 రాయాలనుకున్నామా, కొత్త ప్రోగ్రామ్ రాయాలి, అక్కడ యాడ్ చేసుకుంటారు మీ ప్యాకేజ్లో. సో రైట్ క్లిక్ ఆన్ యువర్ ప్యాకేజ్. మీ ప్యాకేజ్ షూర్ పైన సార్. రైట్ క్లిక్ చేసి డెమో 2 ఒకసారి మీరు చేయడానికి ట్రై చేయండి. షూర్ సార్. రైట్, రన్ ద ప్రోగ్రామ్. ఎస్, సో ఇంట్లో అలా ట్రై చేయండి. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు రేపు క్లాస్ రావాలి. ఓకే, షూర్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో కమింగ్ టు ద టుడేస్ క్లాస్, ఈరోజు హెడ్డింగ్ తీసుకున్నాము. టుడేస్ అవర్ హెడ్డింగ్ ఈజ్ కోర్ జావా అని చెప్పి హెడ్డింగ్ తీసుకోండి. కోర్ జావా. సో టేక్ ద ఫస్ట్ పాయింట్. చిన్న నోట్స్ చెప్తా, రాసుకోండి. ద ఫస్ట్ పాయింట్ ఈస్ జావా ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. జావా ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. కేస్ సెన్సిటివ్ అంటే అర్థం ఏంటమ్మా? సో అప్పర్ కేసులో ఉండేవి కంపల్సరీ మీరు అప్పర్ కేసులోనే రాయాల్సి ఉంటుంది. సో లోవర్ కేసులో ఉండేవి కంపల్సరీ మీరు లోవర్ కేసులోనే రాయాల్సి ఉంటుంది. మన ఓన్ కేసెస్లో అయితే జావా ప్రోగ్రామ్ రాయకూడదు. అయితే ఎక్కడ అప్పర్ కేస్ రాయాలి, ఎక్కడ లోవర్ కేస్ రాయాలి అనేది మనకు ఒక 2-3 డేస్లో అర్థమవుతుంది. సో స్టెప్ బై స్టెప్ మనం చెప్పుకుంటూ వెళ్దాం. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏం రాసుకున్నారమ్మా? జావా ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. టేక్ ద సెకండ్ పాయింట్. సెకండ్ పాయింట్ నోట్ చేసుకోండి. Java షూర్ సార్. program begins with a class. Java program begins with
క్లాస్. జావా ప్రోగ్రామ్ మనకి దేంతో స్టార్ట్ అవుతుందో ఒక క్లాస్తో బిగిన్ అవుతుంది. జావా ప్రోగ్రామ్ బిగిన్స్ విత్ ఎ క్లాస్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ క్లాస్? సో క్లాస్ అంటే మీనింగ్ ఏంటన్నా జస్ట్ వినండి. క్లాస్ ఈస్ నథింగ్ బట్ ఎ కలెక్షన్ ఆఫ్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్. నెంబర్ ఆఫ్ మెథడ్స్ని, నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ని కలిపి మనం ఏమంటాము, ఒక క్లాస్ అని పిలుస్తూ ఉంటాం. సో టేక్ ద నెక్స్ట్ పాయింట్. మీ నోట్బుక్లో నెక్స్ట్ పాయింట్ తీసుకోండి. క్లాస్ ఈస్ నథింగ్ బట్ collection of methods and variables. Class is nothing but collection of methods and variables. So methods అంటే అర్థం ఏంటమ్మా? In the same way variables అంటే అర్థం ఏంటి? What is the meaning of a method and what is the meaning of a variable? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్ అంటే ఏంటో చూద్దాం. వేరియబుల్ అంటే ఏం లేదమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో x=10 అని, లేదా సమ్ ఏదో y=20 అని, సమ్ z=30 అని ఇలా తీసుకున్నాం అనుకోండి. సో ఈ ఎగ్జాంపుల్లో ఈ ఎక్స్ని, వైని, జెడ్ని ఏమని పిలుస్తూ ఉంటాము? వేరియబుల్స్ అని పిలుస్తూ ఉంటాం. సో వేరియబుల్ మీన్స్ ఇట్ ఈస్ అ మెమరీ లొకేషన్. వేరియబుల్ మీన్స్ ఇట్ ఈస్ ఎ మెమరీ లొకేషన్ వేర్ యూ కెన్ స్టోర్ ద వాల్యూస్. మన వాల్యూస్ని స్టోర్ చేసేటటువంటి ఒక మెమరీ లొకేషన్ ఏమంటున్నాము? వేరియబుల్ అని పిలుస్తా ఉన్నాం. సో టేక్ ద నెక్స్ట్ పాయింట్. మీ నోట్బుక్లో నెక్స్ట్ పాయింట్ తీసుకోండి. సో వేరియబుల్ ఈస్ నథింగ్ బట్ a memory location where you can store the values. Variable is nothing but a memory location where you can store the values. మన వాల్యూస్ని స్టోర్ చేసేటటువంటి ఒక మెమరీ లొకేషన్ని మనం వేరియబుల్ అంటున్నాం. దెన్ వాట్ అబౌట్ ద మెథడ్? మెథడ్ అంటే అర్థం చూడండి. మెథడ్ అంటే ఏం లేదమ్మా, మన భాషలో చెప్పాలి అంటే ఏ కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్, గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్. సో నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మీరు ఒక గ్రూప్గా తీసుకున్నట్టయితే ఆ గ్రూప్ని ఏమని పిలుస్తున్నామో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ మెథడ్ అని పిలుస్తాం. సో టేక్ ద నెక్స్ట్ పాయింట్. మీ నోట్బుక్లో నెక్స్ట్ పాయింట్ తీసుకోండి. నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ grouped into number of statements grouped into a single logical unit is nothing but a method. అర్థమైందమ్మా? సో నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఇలా మనం ఒక సింగిల్ యూనిట్గా, ఒక బండిల్గా తీసుకున్నట్టయితే ఆ బండిల్ని మనం ఏమంటున్నామో మెథడ్ అని పిలుస్తాము. బట్ వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ దిస్ మెథడ్? మెథడ్ వల్ల మనకు వచ్చే యూజ్ ఏంటమ్మా? మెథడ్స్ ఫర్ రీయూజబిలిటీ. దట్ మీన్స్ ఓన్లీ వన్ టైమ్ యూ నీడ్ టు క్రియేట్ ఎ మెథడ్. ఇన్ ఫ్యూచర్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ కెన్ రీయూజ్ ద మెథడ్. మెథడ్ని మనం ఒకసారి క్రియేట్ చేసుకుంటే ఫ్యూచర్లో ఎన్నిసార్లు అయినా మీరు ఆ మెథడ్ని ఏం చేసుకోవచ్చు? కాల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ అదే నోట్ చేసుకోండి. సో మెథడ్స్ ఆర్ ఫర్ రీయూజబిలిటీ. మెథడ్స్ అనేది దేనికోసమో? రీయూజబిలిటీ కోసం. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీ జావా ప్రోగ్రామ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 లైన్స్ ప్రోగ్రామ్ మీరు రాశారనుకోండి. జావాలో మీరు ఒక 100 లైన్స్, ఒక 100 లైన్ల ప్రోగ్రామ్ మీరు రాశారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మీ ప్రోగ్రామ్ని మీరు నెంబర్ ఆఫ్ మెథడ్స్గా డివైడ్ చేసుకోవచ్చు. మీ ప్రోగ్రామ్ని నెంబర్ ఆఫ్ మెథడ్స్గా డివైడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 లైన్స్ ఒక మెథడ్, తర్వాత 30 లైన్స్ ఒక మెథడ్, తర్వాత ఒక 40 లైన్స్ ఒక మెథడ్. సో ఇలా మన అవసరాన్ని బట్టి మన ప్రోగ్రామ్ని నెంబర్ ఆఫ్ మెథడ్స్గా డివైడ్ చేసుకుంటాం. ఫ్యూచర్లో మీకు ఈ మెథడ్ ఎక్కడైనా అవసరమైంది అనుకోండి, అంటే ఈ లైన్స్ అన్ని వేరొక ప్రోగ్రాంలో అవసరమయ్యాయి అనుకోండి, మళ్ళీ మీరు ఈ లైన్స్ అన్ని వేరొక ప్రోగ్రాంలో రాయాల్సిన అవసరం లేదు. సింపుల్లీ యూ కెన్ కాల్ దిస్ మెథడ్ ఇన్ అనదర్ ప్రోగ్రామ్. ఈ మెథడ్ని తీసుకొని మీరు వేరొక ప్రోగ్రాంలో కాల్ చేసుకోవచ్చు. సో లేదా ఈ మెథడ్ని మళ్ళీ మీరు లాస్ట్లో కాల్ చేయాలి, సేమ్ ప్రోగ్రాంలోనే మీరు పైన మెథడ్ని మళ్ళీ లాస్ట్లో కూడా కాల్ చేసుకోవచ్చు. అంటే మెథడ్స్ అనేవి దేనికోసమో? మెథడ్స్ ఆర్ యూస్డ్ ఫర్ రీయూజబిలిటీ. సో ఒకసారి క్రియేట్ చేసిన మెథడ్ని మనం ఎన్నిసార్లు అయినా కాల్ చేసుకోవచ్చు. సో జావా కోసం మనం ఏం చెప్పుకున్నాం ఒకసారి చూడమా. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నాం? జావా ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. సో అప్పర్లో ఉండేవి కంపల్సరీ అప్పర్ కేస్లోనే రాయాలి, లోవర్ కేస్లో ఉండేవి కంపల్సరీ లోవర్ కేస్లోనే రాయాలి. సో సెకండ్ పాయింట్ ఏం చెప్పుకున్నాము? జావా ప్రోగ్రామ్ బిగిన్స్ విత్ ఎ క్లాస్. జావా ప్రోగ్రామ్ అనేది మనకి ఒక క్లాస్తో బిగిన్ అవుతుంది.
సో నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నామా, క్లాస్ ఈస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్. నెంబర్ ఆఫ్ మెథడ్స్ని నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ని కలిపి మనం ఏమంటున్నాం, ఒక క్లాస్ అని పిలుస్తా ఉన్నాం. సో వాట్ ఈజ్ అ మెథడ్ అండ్ వాట్ ఈజ్ అ వేరియబుల్? వేరియబుల్ అంటే ఏం చెప్పానమ్మా, వేరియబుల్ మీన్స్ ఇట్ ఈస్ అ మెమరీ లొకేషన్ వేర్ యూ కెన్ స్టోర్ ద వాల్యూస్. మనం వాల్యూస్ని స్టోర్ చేసేటటువంటి ఒక మెమరీ లొకేషన్ ఏమని పిలుస్తున్నా, వేరియబుల్ అని పిలుస్తా ఉన్నాం. ఈ ఎగ్జాంపుల్లో ఎక్స్ ఈజ్ అ వేరియబుల్, వై ఈజ్ అ వేరియబుల్, జెడ్ ఈజ్ ఎ వేరియబుల్. సో నెక్స్ట్ మెథడ్ అంటే ఏం చెప్పానమ్మా, నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ గ్రూప్డ్ ఇంటూ ఏ సింగిల్ యూనిట్. నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మీరు ఒక సింగిల్ యూనిట్గా ఒక గ్రూప్గా తీసుకున్నట్టయితే దాన్ని ఏమని పిలుస్తున్నా, మెథడ్ అని పిలుస్తున్నా. సో మెథడ్స్ ఆర్ యూస్డ్ ఫర్ రీయూజబిలిటీ. దట్ మీన్స్ ఓన్లీ వన్ టైమ్ యూ నీడ్ టు క్రియేట్ ఎ మెథడ్, బట్ ఇన్ ఫ్యూచర్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ కెన్ కాల్ ద మెథడ్. మెథడ్ని ఫ్యూచర్లో మీరు ఎన్నిసార్లు అయినా కాల్ చేసుకోవచ్చు. సో ఇనీషియల్గా ఇక్కడ మనం జావా ప్రోగ్రామ్స్ అనేది ఎక్కడ ప్రాక్టీస్ చేస్తామో, మన ఎక్లిప్స్ అనే ఒక ఎడిటర్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. ఫర్ ద బిగినర్స్ ఇట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అమ్మా. బిగినర్స్కి ఎక్లిప్స్లో జావా ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేయడం అనేది మంచి పద్ధతి. సో ఎక్లిప్స్ అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలి, జస్ట్ ఇట్ ఈస్ ఎ ఎడిటర్, ఇది ఒక ఎడిటర్ మాత్రమే ఎక్లిప్స్ అనేది. సో ఎక్లిప్స్ అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలి, అసలు మనం జావా ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ చేయాలి అనేది చూద్దాం. సో ఎవరైనా ఒకరు స్క్రీన్ షేర్ చేయగలుగుతారమ్మా? ఎనీవన్, ఎవరైనా ఒకరు స్క్రీన్ షేర్ చేస్తే నేనే మీ స్క్రీన్లోకి వచ్చి ఎక్లిప్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎనీవన్, ఎవరు స్క్రీన్ షేర్ చేసినా పర్వాలేదు, ఏ బ్రౌజర్ అయినా మనకు పర్వాలేదు. ఇన్ ఎనీ బ్రౌజర్ యూ కెన్ గో విత్ google.com. సో అక్కడ మీరు డౌన్లోడ్ ఎక్లిప్స్ అని చెప్పి టైప్ చేయండి. డౌన్లోడ్ ఎక్లిప్స్. ఎస్, వెళ్ళండి. ఫస్ట్ ఆప్షన్ పర్వాలేదు, సెకండ్ ఆప్షన్, యా, గో విత్ దట్, వెళ్ళండి. ఇట్ ఈస్ ద అఫీషియల్ వెబ్సైట్ ఫర్ ద ఎక్లిప్స్. చూడమ్మా, అక్కడ మీకు మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కొంచెం కిందకి స్క్రోల్ చేయండి, లిటిల్ బిట్, యా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డౌన్లోడ్ అని ఉంది చూడమ్మా. యూ నీడ్ టు క్లిక్ ఆన్ దట్ డౌన్లోడ్. అది కాదు, అది కాదు, చూడండి ఇక్కడ, ఒక్క నిమిషం బ్యాక్ క్లిక్ చేయండి. ఎస్, ఇటువైపు వస్తుందమ్మా, మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. ఎస్, క్లిక్ ఆన్ దట్ డౌన్లోడ్. యా, ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకో. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు డౌన్లోడ్ అని, ఎస్, క్లిక్ ఆన్ ద డౌన్లోడ్. ప్రతిరోజు నేను ఇక్కడ 10:40 ఈ క్లాస్ అయిపోయిన తర్వాత కూడా మీకు అవైలబుల్గా ఉంటాను. 10:40 జూమ్ లింక్ కూడా మనకి వాట్సాప్లో షేర్ చేశాను మన గ్రూప్లో. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఇన్ అవర్ క్లాసెస్, మన క్లాసెస్లో మీకు ఎలాంటి డౌట్ వచ్చినా కూడా మీరు 10:40లోకి రావచ్చు. సో 10:40లోకి వచ్చి ఇఫ్ యూ షేర్ యువర్ స్క్రీన్, సో ఐ విల్ రెక్టిఫై యువర్ ఇష్యూస్. మనం డైలీ చెప్పుకునే ప్రోగ్రామ్స్ అన్నీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా 10:40 క్లాస్లోకి వచ్చి స్క్రీన్ షేర్ చేసి మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా నన్ను అడగండి. చిన్న డౌట్ కదా ఏమనుకుంటారని ఏం ఫీల్ అవ్వద్దు. మీకు ఎంత చిన్న డౌట్ వచ్చినా కూడా నన్ను అడగండి, ఐ విల్ రెక్టిఫై యువర్ ఇష్యూస్. సో నాట్ ఓన్లీ కోర్ జావా, ఈవెన్ ఎస్క్యూఎల్లో కానీ లేదా మన టెస్టింగ్లో కానీ, ఐ మీన్ సిలీనియం వెబ్ డ్రైవర్లో కానీ మీకు ఎలాంటి ఇష్యూస్ వచ్చినా కూడా మన 10:40 క్లాస్లోకి వచ్చి యూ కెన్ షేర్ యువర్ స్క్రీన్. ఓకే, చూడమ్మా, ఇక్కడ పైన మనకి డౌన్లోడ్ అవుతుంది. వన్స్ ద డౌన్లోడ్ ఈజ్ ఓవర్, డౌన్లోడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత సో వీ కెన్ స్టార్ట్ ఇన్స్టలేషన్. సో ఈ రోజు అంతా కూడా మనం ఎక్లిప్స్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, మన జావా ప్రోగ్రామ్ ఫస్ట్ డే ఎలా సెటప్ చేసుకోవాలి, ఫస్ట్ జావా ప్రోగ్రామ్ ఎలా రాయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి మీకు చెప్తాం. ఓకే, యా, క్లిక్ ఆన్ దట్. దానిపైన క్లిక్ చేసి 1 minute వెయిట్ చేయండి. సో ఇట్ విల్ చెక్ యువర్ సిస్టమ్ కాన్ఫిగరేషన్. అది అవసరం లేదండి, డోంట్ రన్. ఓ, ఒక నిమిషం, ఒక్క నిమిషం, ఇంకొకసారి వెళ్ళండమ్మా. యా, క్లిక్ చేయండి. యా, వెయిట్ చేయండి. సో ఎక్లిప్స్ ఇన్స్టలేషన్ స్టార్ట్ అవుతుంది. మా ప్యారలల్గా అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి అమ్మా. మీ ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నవ్ ఇట్ సెల్ఫ్ ఐ విల్ క్లియర్. చూడమ్మా, మనకి ఇలా ఎక్లిప్స్ ఇన్స్టలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇందులో మనం ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఫస్ట్ ఆప్షన్ ఏం కనిపిస్తుంది చూడమ్మా, ఎక్లిప్స్ ఐడిఈ ఫర్ జావా డెవలపర్స్. యా, యూ నీడ్ టు సెలెక్ట్ ద ఫస్ట్ ఆప్షన్. సెలెక్ట్ చేసుకుంటాం.
ఎస్ అండి, ఇన్స్టాల్ అని క్లిక్ చేయండి. మా ప్యారలల్గా అందరూ కూడా మీరు మీ బ్రౌజర్స్ ఓపెన్ చేయండి. మీ బ్రౌజర్లో జస్ట్ ఓపెన్ ద గూగుల్ పేజ్, గూగుల్ అనే పేజ్ ఓపెన్ చేయండి. గూగుల్లో ఏమని టైప్ చేస్తారమ్మా, డౌన్లోడ్ ఎక్లిప్స్, డౌన్లోడ్ ఎక్లిప్స్. సో మీకు ఎక్లిప్స్ తలక అఫీషియల్ వెబ్సైట్ కనిపిస్తుంది. సో దాంట్లోకి వెళ్ళండి. సో మీకు ఎక్లిప్స్ సైట్లోకి వెళ్ళిన తర్వాత ఈ పార్ట్లో అంటే మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీకు ఎడం చేతి వైపు డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో గో విత్ డౌన్లోడ్. సో డౌన్లోడ్ అయిన తర్వాత యూ నీడ్ టు ఇన్స్టాల్ లైక్ దిస్. ఇలా మనం ఇన్స్టలేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్స్టలేషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము. ఎక్లిప్స్ ఐడి ఫర్ జావా డెవలపర్స్ అని ఉంటుంది ఫస్ట్ ఆప్షన్. యూ నీడ్ టు సెలెక్ట్ ద ఫస్ట్ ఆప్షన్. యా, ఇది కొంచెం మనకి డౌన్లోడ్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. మా విష్ణుప్రియ గారు చేస్తున్నారమ్మా? మా రిమైనింగ్ పీపుల్ అందరూ కూడాను ట్రై చేయండి. ఎస్. ఎందుకంటే ఈరోజు ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్, టుడే ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ డే జావా ప్రోగ్రామ్ మనం ఎలా సెట్ చేసుకోవాలి. ఒకరోజు మీరు జావా ప్రోగ్రామ్ ఫస్ట్ ప్రోగ్రామ్ మీ చేత్తో మీరు చేస్తే నెక్స్ట్ డే నుంచి మీరు చేయగలుగుతారు. ఫస్ట్ డే పోస్ట్ పోన్ అయింది అనుకోండి, ఇంకా మీరు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం అనేది మీకు లేట్ అవుతుంది. సో దట్స్ వై ఈరోజు అందరూ కూడా ఇన్స్టలేషన్ చేయండి. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను కేర్ తీసుకుంటాను. ఎస్, ఈలోగా అది ఇన్స్టలేషన్ జరుగుతూ ఉందమ్మా. ఈలోగా నేను ఒక పని చెప్తాను. యూ కెన్ స్టాప్ యువర్ షేరింగ్. తర్వాత ఇది ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ స్క్రీన్ షేరింగ్ చేద్దాం. రైట్, స్టాప్ అని క్లిక్ చేయండి. సో ఇన్ ద మీన్ వైల్ ఐ విల్ కంటిన్యూ ద క్లాస్. అది ఇన్స్టలేషన్ జరిగేలోగా నేను క్లాస్ కంటిన్యూ చేస్తాను. ఒకసారి ఇలా చూడండి. జావా ప్రోగ్రామ్ మనకి దేంతో స్టార్ట్ అవుతుందని చెప్పుకున్నాము. జావా ప్రోగ్రామ్ బిగిన్స్ విత్ ఏ క్లాస్. జావా ప్రోగ్రామ్ ఒక క్లాస్తో బిగిన్ అవుతుంది. సో క్లాస్ ఈస్ నథింగ్ బట్ ఎ కలెక్షన్ ఆఫ్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్. ఒక క్లాస్లో మనకి నెంబర్ ఆఫ్ మెథడ్స్, నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఒక క్లాస్లో ఏముంటాయేమో నెంబర్ ఆఫ్ మెథడ్స్, నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయని చెప్పుకున్నాం. అయితే ఒక క్లాస్లో ఎన్ని మెథడ్స్ ఉంటాయి అది మీ ఇష్టం అమ్మా. యూ కెన్ రైట్ ఎనీ నెంబర్ ఆఫ్ మెథడ్స్, దెర్ ఈజ్ నో లిమిట్. ఒక క్లాస్లో మీరు ఎన్ని మెథడ్స్ అయినా రాసుకోవచ్చు. బట్ బట్ హౌ మెనీ మెయిన్ మెథడ్స్ యూ కెన్ రైట్ ఇన్ ఏ క్లాస్. ఒక క్లాస్లో నార్మల్ మెథడ్స్ ఎన్నైనా రాయొచ్చు, బట్ మెయిన్ మెథడ్స్ ఎన్ని రాయగలుగుతారు? ఎంఏఐఎన్, మెయిన్. సో యూ కెన్ రైట్ ఓన్లీ వన్ మెయిన్ మెథడ్ విత్ ఇన్ వన్ జావా ప్రోగ్రామ్. ఒక జావా ప్రోగ్రాంలో ఒక మెయిన్ మెథడ్ మాత్రమే మీరు రాయగలుగుతారు. నార్మల్ మెథడ్స్ ఎన్నైనా రాయొచ్చు, బట్ మెయిన్ మెథడ్స్ ఎన్ని రాయగలుగుతామా? ఓన్లీ వన్ మెయిన్ మెథడ్. సో ఏం లేదమ్మా, మన ఇంట్లో పవర్ సప్లై అనేది ఎక్కడికి వస్తుందమ్మా? మన అందరి ఇంట్లో పవర్ అనేది ఫస్ట్ ఎక్కడికి వస్తుంది? మెయిన్ దగ్గరికి వస్తుంది. మెయిన్ నుంచి పవర్ అనేది మనం అన్ని రూమ్స్కి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం, కరెంట్ అనేది. ఇక్కడ కూడా అంతే అమ్మా. జావా ప్రోగ్రామ్ని మీరు రన్ చేసేటప్పుడు ఇనీషియల్గా పవర్ ఎక్కడికి వెళ్తుంది అంటే ద ఇనీషియల్ పవర్ విల్ గో టు ద మెయిన్. మెయిన్ అనే మెథడ్ దగ్గరికి వెళ్తుంది. మీరు ఎన్ని మెయిన్ మెథడ్లు రాయగలుగుతారు? మీ జావా ప్రోగ్రాంలో మీరు ఒక మెయిన్ మెథడ్ మాత్రమే రాయగలుగుతారు. సో హౌ టు రైట్ ఎ మెయిన్ మెథడ్. మెయిన్ మెథడ్ ఎలా రాయాలో చూడండి. జస్ట్ ఎంఏఐఎన్ మెయిన్ అని రాస్తాం. ఎంఏఐఎన్ మెయిన్, కంట్రోల్ స్పేస్, కంట్రోల్ బటన్, స్పేస్ బార్. సో నేను మీ స్క్రీన్లోకి వచ్చి మీ చేత రాయిస్తాను, డోంట్ వరీ. సో కంగారు పడద్దు. మీకు రాయడం రాకపోయినా కూడా మన 10:40 క్లాస్లో నేనే మీ స్క్రీన్లోకి వచ్చి రాయిస్తాను. సో చూడండి, జస్ట్ మెయిన్, ఎంఏఐఎన్ మెయిన్ అని రాస్తాం. మెయిన్ రాసిన తర్వాత కంట్రోల్ స్పేస్ అని చెప్పి ప్రెస్ చేస్తాం, కంట్రోల్ బటన్ అండ్ స్పేస్ బార్. సో అప్పుడు మిమ్మల్ని ఏం అడుగుతుంది చూడమ్మా, వాట్ ఇట్ ఈస్ ఆస్కింగ్, మెయిన్ మెథడ్ కావాలా అని అడుగుతుంది. ఎస్, ఐ వాంట్ ఎ మెయిన్ మెథడ్. సో జస్ట్ యూ నీడ్ టు డబుల్ క్లిక్ ఆన్ దట్ మెయిన్ మెథడ్. మెయిన్ మెథడ్ పైన డబుల్ క్లిక్ చేస్తాం. సో మిమ్మల్ని ఏం అడుగుతుంది చూడమ్మా, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. సో పబ్లిక్ అంటే ఏంటి, స్టాటిక్ అంటే ఏంటి, వాయిడ్ అంటే ఏంటి, ఇవన్నీ మనం ఒక 1 or 2 డేస్లో నేర్చుకుంటాం. సో ఈ మెయిన్ మెథడ్ ఈరోజు ఎలా క్రియేట్ చేయాలో చూసాం కదమ్మా. ఇంకొకసారి చెప్తాను చూడండి, మెయిన్ మెథడ్ ఎలా క్రియేట్ చేస్తున్నా. ఎంఏఐఎన్ మెయిన్, కంట్రోల్ స్పేస్, కంట్రోల్ స్పేస్. ఇది మెయిన్ మెథడ్ కావాలా అని అడుగుతుంది. జస్ట్ డబుల్ క్లిక్ చేయండి, తనంతట అదే మీకు మెయిన్ మెథడ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇది ఓపెనింగ్ బ్రాకెట్, ఎంటర్ కొట్టడమే. ఇది ఓపెనింగ్ బ్రాకెట్, ఇది క్లోజింగ్ బ్రాకెట్. చూడమ్మా, ఇది క్లాస్ తలక ఓపెనింగ్, ప్యారలల్గా మీకు ఏముంటుంది, క్లాస్ తలక క్లోజింగ్. ఇది మెయిన్ మెథడ్ తలక ఓపెనింగ్,
ప్యారలల్గా మీకు ఏముంటుందమ్మా, మెయిన్ మెథడ్ తాలూకా క్లోజింగ్. ఇన్సైడ్ ఏ మెయిన్ మెథడ్ లోపల నేను ఒక ప్రింట్ కమాండ్ రాద్దాం అనుకుంటున్నాను. ఐ వాంట్ టు ప్రింట్ సంథింగ్. సో మీరు ఏదైనా ఒక ప్రింట్ రాయాలి అనుకున్నట్లయితే జావా ప్రోగ్రాంలో సిస్ అవుట్, ఎస్వైఎస్ సిస్ ఓయూటి అవుట్, సిస్ అవుట్ అంటారమ్మా షార్ట్కట్లో. సిస్ అవుట్ అని రాసి కంట్రోల్ బటన్ స్పేస్ బార్, కంట్రోల్ స్పేస్ ఇస్తే తనంతట అదే మీకు system.out.println అనేది వస్తుంది. సో ఇట్ ఈస్ ఫర్ ప్రింటింగ్ ఎనీథింగ్. ఇక్కడ మీరు ఏమైనా ప్రింట్ చేయొచ్చమ్మా, మీ ఇష్టం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను డబుల్ కొటేషన్స్లో వెల్కమ్ అని చెప్పి టైప్ చేస్తున్నాను. జస్ట్ ఐమ్ టైపింగ్ వెల్కమ్. సో ఇది ఎగ్జిక్యూషన్, రన్ బటన్ ఇది. జస్ట్ ఐమ్ గోయింగ్ టు రన్ ద ప్రోగ్రామ్. ఓకే. సో అవుట్పుట్ ఎక్కడ డిస్ప్లే అవుతుంది చూడమా, ద అవుట్పుట్ విల్ బి డిస్ప్లేడ్ ఇన్ కన్సోల్. బాటంలో కన్సోల్ అని ఉంటుంది, కన్సోల్లో మీకు అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇలా డబుల్ కొటేషన్లో మనం ఏమైనా రాసాం అనుకున్నాం, దాని అర్థం ఏంటి, ఇట్ ఈజ్ ఎ స్ట్రింగ్. ఇట్ ఈజ్ ఎ స్ట్రింగ్ అంటే అర్థం ఏంటమ్మా, సెట్ ఆఫ్ క్యారెక్టర్స్. సో స్ట్రింగ్ ఎప్పుడు కూడా మీరు డబుల్ కొటేషన్స్లో రాయాలి. చాలా మంది బిగినర్స్ ఏంటంటే ఇలా డబుల్ కొటేషన్స్ పెట్టడం మర్చిపోతారు, డైరెక్ట్గా వెల్కమ్ అని రాస్తారు. నో, ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. చూసారా, ఎర్రర్ చూపిస్తుంది. మీరు ఏమైనా స్ట్రింగ్స్ని ప్రింట్ చేయాలి అనుకుంటే కంపల్సరీ మీరు ఇలా డబుల్ కొటేషన్స్లో పెట్టి ప్రింట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఇంకొక ప్రింట్ కమాండ్ రాస్తాను చూడమ్మా, సిస్ అవుట్, ఎస్వైఎస్సిస్ ఓయూటి అవుట్, సిస్ అవుట్ వెల్కమ్ టు ఆల్. ఓకే, మళ్ళీ రన్ చేసి చూద్దాం. సో ప్రీవియస్గా వెల్కమ్ అనేది ప్రింట్ అయింది కదమ్మా, ఇప్పుడు చూడండి ఏం ప్రింట్ అయిందో, వెల్కమ్ టు ఆల్. మా ఇన్స్టలేషన్ ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూడరా. సో ఈజ్ ఇట్ ఫినిష్డ్? అది ఫినిష్ అయిపోతే ఒకసారి షేర్ స్క్రీన్ అని క్లిక్ చేయండి. మా ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోయింది. ఎస్ సార్, యా, కంప్లీటెడ్ సార్. యా, క్లిక్ ఆన్ షేర్ స్క్రీన్ అని క్లిక్ చేయండి. మా ఫస్ట్ డే ఎక్లిప్స్ ఎలా సెట్ చేయాలో ఒకసారి చెప్తాను, ఒకసారి ఫాలో అవ్వండి. చూడండి, ఇలా మీకు ఎక్లిప్స్ ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు లాంచ్ అనే ఒక బటన్ వస్తుందమ్మా. యూ నీడ్ టు క్లిక్ ఆన్ దట్ లాంచ్ బటన్. ఎస్, లాంచ్ అనే బటన్ క్లిక్ చేయండి. సో ఫస్ట్ టైం ఇది ఓపెన్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. వీ నీడ్ టు వెయిట్ ఫర్ దట్. అది పూర్తిగా ఓపెన్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. సో ఓపెన్ అయ్యేటప్పుడు ఇట్ విల్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్. ఫస్ట్ టైం మనకి ఎక్లిప్స్ ఓపెన్ అయ్యేటప్పుడు మనకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. సో మనం జాగ్రత్తగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో అందులో ఫస్ట్ మిమ్మల్ని ఏం అడుగుతుంది అంటే, చూడమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ విల్ ఆస్క్, వెయిట్ చేయండి, ఇది వర్క్ స్పేస్ అడుగుతుందమ్మా. ఇనిషియల్ ఇట్ విల్ ఆస్క్ ఫర్ వర్క్ స్పేస్. వాట్ ఈస్ దిస్ వర్క్ స్పేస్? వర్క్ స్పేస్ అంటే ఏం లేదమ్మా, వేర్ యూ వాంట్ టు సేవ్ యువర్ ప్రోగ్రామ్స్. ఈ రోజు నుంచి మీరు మీ ప్రోగ్రామ్స్ని ఏ లొకేషన్లో సేవ్ చేద్దాం అనుకుంటున్నారు. మన ప్రోగ్రామ్స్ని సేవ్ చేసే లొకేషన్ ఏమంటాం, వర్క్ స్పేస్ అంటాం. డిఫాల్ట్గా అది ఒక వర్క్ స్పేస్ తీసుకుంటుంది. ఓకే, లీవ్ ఇట్. మీరు బిగినింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి దీన్ని ఏమి డిస్టర్బ్ చేయొద్దు, అలానే వదిలేయండి. ఇక్కడ మిమ్మల్ని ఏమడుతుంది చూడమ్మా, యూస్ దిస్ యాజ్ ఎ డిఫాల్ట్ అండ్ డోంట్ ఆస్క్ అగైన్. సో జస్ట్ యూ నీడ్ టు సెలెక్ట్ దిస్ ఆప్షన్. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇంకా మిమ్మల్ని అది రేపటి నుంచి ఏమీ అడగదు. ఓకే, లాంచ్ అని క్లిక్ చేయండి. లాంచ్. ఫస్ట్ డే ఎక్లిప్స్ ఎలా సెట్ చేయాలో ఒక్కసారి చూడండి. సో మీ సిస్టంలో ఎలా సెట్ చేయడానికి ట్రై చేయండి. స్టిల్ మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే సో ఐ విల్ ఎంటర్ ఇన్ టు యువర్ స్క్రీన్ అండ్ ఐ విల్ రెక్టిఫై యువర్ ప్రాబ్లం. ఓకే. ప్రతిరోజు ఎగ్జాక్ట్గా 10 o'clockకి అటెండ్ అవ్వండి అమ్మా క్లాసెస్. లేట్గా అటెండ్ అవ్వద్దు, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే. సో చూడండి, ఎక్లిప్స్ని ఫుల్ స్క్రీన్లో తీసుకోండి. మేక్ ఇట్ యాజ్ ఎ ఫుల్ స్క్రీన్. మీ క్లారిటీ కోసం దీన్ని ఫుల్ స్క్రీన్లో పెట్టుకోండి. బ్రౌజర్ ఏమైనా ఓపెన్లో ఉంటే యూ కెన్ మినిమైజ్ యువర్ బ్రౌజర్. మీ బ్రౌజర్ని మినిమైజ్లో పెట్టుకోండి. ఎస్. సో చూడమ్మా, ఎక్లిప్స్ ఫుల్ స్క్రీన్లో పెట్టుకున్నారా? టైటిల్ బార్ మీద డబుల్ క్లిక్ చేసిన ఫుల్ స్క్రీన్లోకి వెళ్ళిపోతుంది. ఇది ఎక్లిప్స్ తలక టైటిల్ బార్ అమ్మా. ఎక్లిప్స్ తలక టైటిల్ బార్ మీద డబుల్ క్లిక్ చేసినా కూడా ఇట్ విల్ గో టు ద ఫుల్ స్క్రీన్. ఎస్, రైట్. ఎస్, లీవ్ ఇట్. ఇలా చూడమ్మా, ఎక్లిప్స్లో మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి అంటే, ఈ టాప్లో మీకు వెల్కమ్ అని కనిపిస్తుంది చూడండి. సో అక్కడ క్లోజ్ సింబల్ ఒకటి కనిపిస్తుంది. యూ నీడ్ టు క్లోజ్ దట్ వెల్కమ్ పేజ్. మీరు ఆ టాప్లో ఉన్న వెల్కమ్ పేజ్ని క్లోజ్ చేయాల్సి ఉంటుంది. చూడమ్మా, నేను పాయింట్అవుట్ చేశాను. ఎస్, రైట్. వెయిట్ చేయండి.
సో నెక్స్ట్ మీరు చేయాల్సిన సెకండ్ వర్క్ ఏంటి అంటే యూ నీడ్ టు క్రియేట్ ఎ జావా ప్రాజెక్ట్. చూడండి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మీకు ఏం కనిపిస్తుంది, క్రియేట్ ఏ జావా ప్రాజెక్ట్. క్లిక్ ఆన్ దట్. జావా ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయండి. సో కొత్తగా ఒక జావా ప్రాజెక్ట్ మనకి క్రియేట్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఆస్కింగ్ ద ప్రాజెక్ట్ నేమ్. యూ కెన్ గివ్ ఎనీ ప్రాజెక్ట్ నేమ్. ఎగ్జాంపుల్గా మనం కోర్ జావా నేర్చుకుంటున్నాం కదమ్మా. సో యూ కెన్ రైట్ కోర్ జావా. కోర్ జావా అని చెప్పి టైప్ చేయండి. స్పేసెస్ నాట్ అలౌడ్. చూడండి స్పేస్ ఇవ్వగానే ఇన్వాలిడ్ అని చెప్పి పైన వస్తుంది. స్పేసెస్ అలౌ చేయదు. కావలిస్తే అండర్ స్కోర్స్ ఇచ్చుకోవచ్చు లేదా వితౌట్ స్పేస్ అయినా రాసుకోవచ్చు, మన ఇష్టం. ఓకే. సో బాటంలో యూ హ్యావ్ ఎ ఫినిష్ ఆప్షన్ ఉంది. యూ కెన్ గో విత్ ఎ ఫినిష్. రైట్. సో ఇప్పుడు మీకు కోర్ జావా అని చెప్పి ఒక ప్రాజెక్ట్ క్రియేట్ అవుతుంది. ఇట్ విల్ క్రియేట్ ఏ కోర్ జావా. చూడండి ఇక్కడ మీకు కోర్ జావా అనేది ఒకటి క్రియేట్ అయింది. సో ఇన్ దిస్ కోర్ జావా యూ నీడ్ టు క్రియేట్ ఎ ప్యాకేజ్. మనకంటూ ఓన్గా ఒక ప్యాకేజ్ని క్రియేట్ చేసుకుంటాం. ప్యాకేజ్ అంటే అర్థం ఏంటమ్మా, ప్యాకేజ్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ లేదా కలెక్షన్ ఆఫ్ క్లాసెస్. అంటే నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని మనం ఒక ప్యాకేజ్ కింద తీసుకుంటాం. సో హౌ టు క్రియేట్ ఎ ప్యాకేజ్, ప్యాకేజ్ని ఎలా క్రియేట్ చేస్తాం? ఏం లేదమ్మా, మన కోర్ జావా పైన రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ ఆన్ ద కోర్ జావా. మా కోర్ జావా పైన రైట్ క్లిక్ చేయండి అమ్మా. సో రైట్ క్లిక్లో కొంచెం స్లోగా ఉంటుంది, పర్వాలేదు. సో రైట్ క్లిక్లో టాప్లో మీకు న్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది. న్యూలోకి వెళ్ళండి. న్యూలో ప్యాకేజ్ అనే ఆప్షన్ ఉంటుందమ్మా. న్యూ ప్యాకేజ్. న్యూలో ప్యాకేజ్. ఎస్. సో యూ కెన్ రైట్ ఎనీ ప్యాకేజ్ నేమ్. ప్యాకేజ్ నేమ్ ఇక్కడ ఏదైనా ఇవ్వచ్చమ్మా. ఇక్కడ ఏదో సంథింగ్ కోర్ జావా అని వచ్చింది, అది తీసేసి అది రిమూవ్ చేయండి. ఆ ప్లేస్లో ప్యాకేజ్ 1 అని చెప్పి తీసుకోండి. ప్యాకేజ్ 1. అండ్ ప్యాకేజ్ నేమ్ ఎప్పుడు కూడా లోవర్ కేస్లోనే ఉండాలి. ప్యాకేజ్ నేమ్లో మనం అప్పర్ కేస్ క్యారెక్టర్స్ అనేవి యూజ్ చేయకూడదు. ప్యాకేజ్ నేమ్ ఎప్పుడు ఎలా ఉండాలమ్మా, ప్యాకేజ్ నేమ్ షుడ్ బి ఇన్ లోవర్ కేస్. ఓకే, ఫినిష్ అని క్లిక్ చేయండి. ప్యాకేజ్ అంటే అర్థం ఏంటమ్మా, ప్యాకేజ్ ఈజ్ నథింగ్ బట్ ఎ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్, కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. రైట్. సో చూడండి ఇక్కడ ప్యాకేజ్ 1 అనేది ఒకటి క్రియేట్ అయింది. లోపల సంథింగ్ ఏదో మాడ్యూల్ ఇన్ఫో డాట్ జావా అని ఒకటి కనిపిస్తుంది. దాన్ని రైట్ క్లిక్ చేసి డిలీట్ చేయండి అమ్మా. యూ నీడ్ టు డిలీట్ ద మాడ్యూల్ ఇన్ఫో డాట్ జావా. ఎస్, డిలీట్ అనే ఆప్షన్ ఉంది చూడండి కొంచెం పైన. ఓకే. సో ఒక ప్యాకేజ్లో మనం ఎన్ని ప్రోగ్రామ్స్ అయినా రాసుకోవచ్చు అని చెప్పాం కదమ్మా. ఫస్ట్ ప్రోగ్రామ్ రాసి చూద్దాం. సో రైట్ క్లిక్ ఆన్ యువర్ ప్యాకేజ్. మీ ప్యాకేజ్ పైన రైట్ క్లిక్ చేయండి. న్యూ ప్రోగ్రామ్. వాట్ ఈస్ ద న్యూ ప్రోగ్రామ్? న్యూ ప్రోగ్రామ్ ఈస్ నథింగ్ బట్ ఎ న్యూ క్లాస్. జావాలో ప్రతి ప్రోగ్రామ్ మనకి దేంతో స్టార్ట్ అవుతుందమ్మా, జావా ప్రోగ్రామ్ బిగిన్స్ విత్ ఏ క్లాస్. ఎప్పుడైనా నేను న్యూ ప్రోగ్రామ్ చేయండి అంటే మీరు ఎక్కడికి వెళ్తారమ్మా, న్యూ క్లాస్లోకి వెళ్ళాలి. సో యూనిట్ టు రైట్ ఎ క్లాస్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు క్లాస్ నేమ్ డెమో 1 అని తీసుకోండి. ఫస్ట్ డే ప్రోగ్రామ్ కదా ఈరోజు. ఎస్. అయితే ఒక చిన్న విషయం ఏంటంటే క్లాస్ నేమ్ ఎప్పుడు కూడా మీకు అప్పర్ కేస్ క్యారెక్టర్తో స్టార్ట్ అవుతుంది. క్లాస్ నేమ్ దేంతో స్టార్ట్ అవుతుందమ్మా, అప్పర్ కేస్ క్యారెక్టర్తో స్టార్ట్ అవుతుంది. రైట్. యూ కెన్ గో విత్ ఫినిష్. ఫినిష్ అనే బటన్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీకు కొత్తగా జావా ప్రోగ్రామ్ క్రియేట్ అవుతుంది చూడండి. సో చూడమ్మా, టాప్లో మీకు మీ ప్యాకేజ్ నేమ్ కనిపిస్తుంది. వాట్ ఈజ్ అవర్ ప్యాకేజ్ నేమ్? అవర్ ప్యాకేజ్ ఈజ్ ప్యాకేజ్ 1. అందులో పబ్లిక్ క్లాస్ డెమో 1. సో ఇది ఓపెనింగ్ బ్రాకెట్, ఇది క్లోజింగ్ బ్రాకెట్. ఓకే. సో ఈ ఓపెనింగ్ బ్రాకెట్ని వీలైనంత వరకు నెక్స్ట్ లైన్లో పెట్టుకోండి. అంటే అక్కడ కర్సర్, దాని ముందర కర్సర్ పెట్టి ఒక ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఎందుకు రీజన్ ఏంటి అంటే మనకి ప్రతి ఓపెనింగ్ బ్రాకెట్కి ప్యారలల్గా క్లోజింగ్ బ్రాకెట్ ఉంటే ఈజీలీ యూ కెన్ వెరిఫై. మీకు వెరిఫికేషన్కి ఈజీగా ఉంటుంది. ప్రతి ఓపెనింగ్ బ్రాకెట్కి క్లోజింగ్ బ్రాకెట్ ఉందా లేదా అని చెప్పి మీరు వెరిఫై చేసుకోవచ్చు. లోపల ఒక మెయిన్ మెథడ్ రాయాలని చెప్పాను కదమ్మా. మెయిన్ మెథడ్ ఎలా రాస్తాను చూడండి. యూ నీడ్ టు టైప్ మెయిన్ అని చెప్పి కంట్రోల్ స్పేస్. మా అందరూ కూడా ఇక్కడ ఒక చిన్న విషయాన్ని జాగ్రత్తగా వినండి. మా ఆల్ ఆఫ్ యూ అందరూ కూడా ఏంటి అంటే మెయిన్ అని చెప్పి కంట్రోల్ స్పేస్ ఇవ్వగానే తనంతట అదే మెయిన్ మెథడ్ రావాలి కదా. బట్ ఫస్ట్ టైం మీకు రాదు. అంటే మీరు ఇన్స్టాల్ చేసిన ఫస్ట్ టైం మీకు మెయిన్ దగ్గర కంట్రోల్ స్పేస్ కొట్టేటప్పుడు మీకు మెయిన్ మెథడ్ అని చెప్పి కనిపించదు. మీరు దాని నుంచి బయట అంటే ఎస్కేప్ క్లిక్ చేయొచ్చు లేదా బయట ఎక్కడైనా క్లిక్ చేసి ఇప్పుడు రెండోసారి మళ్ళీ కంట్రోల్ స్పేస్ కొట్టడము. సెకండ్ టైం నుంచి మీకు ఇంకా ప్రాబ్లం అనేది రాదు. ఓన్లీ ఫస్ట్ టైం మాత్రమే మీకు మెయిన్ మెథడ్ డిస్ప్లేలో రాదు. సెకండ్ టైం ఆన్వర్డ్స్ యూ కెన్ సీ యువర్ మెయిన్ మెథడ్. చూడమ్మా వచ్చేస్తుంది ఇక్కడ. యూ కెన్ డబుల్ క్లిక్ ఆన్ దిస్ మెయిన్ మెథడ్. మీరు ఆ మెయిన్ మెథడ్ పైన డబుల్ క్లిక్ చేయొచ్చు. ఫస్ట్ టైం మాత్రం మీకు కనిపించదు, కంగారు పడొద్దు. పక్కన ఎక్కడైనా క్లిక్ చేయండి, మళ్ళీ రెండోసారి నుంచి మీకు ఆ ఇబ్బంది అనేది ఉండదు. రైట్. సో ఇన్సైడ్ దట్ ఒక ప్రింట్ కమాండ్ రాద్దాం.
ఎలా రాస్తామా? సిస్ అవుట్, ఎస్వైఎస్ సిస్, ఓయుటి అవుట్, సిస్ అవుట్. ఎస్. డబుల్ కొటేషన్స్, డబుల్ కొటేషన్స్లో యూ కెన్ రైట్ ఎనీథింగ్, మీరు ఏం రాసినా మీ ఇష్టం. సమ్ హాయ్ అనో హలో అనో సంథింగ్, యూ కెన్ రైట్ ఎనీథింగ్. రైట్, యూ కెన్ రన్ ఇట్. వెయిట్ చేయండి, ఓకే బటన్ క్లిక్ చేయండి. యూ కెన్ క్లిక్ ఆన్ ద ఓకే బటన్. రైట్. సో ఇఫ్ యూ వాంట్ టు రైట్ వన్ మోర్ ప్రోగ్రామ్, మీరు సెకండ్ ప్రోగ్రామ్ కూడా రాయాలనుకుంటున్నారు, ఆల్రెడీ డెమో 1 రాశారు, ఇప్పుడు మీరు డెమో 2 రాయాలనుకుంటున్నారు. హౌ టు రైట్ ఎ న్యూ ప్రోగ్రామ్, కొత్త ప్రోగ్రామ్ ఎక్కడ యాడ్ చేసుకుంటామా? వీ నీడ్ టు యాడ్ ద ప్రోగ్రామ్స్ టు యువర్ ప్యాకేజ్. మీరు మీ ప్యాకేజ్కి, మీ ప్రోగ్రామ్ మీద రైట్ క్లిక్ చేసినా పర్వాలేదు, లేదా బెటర్ మీ ప్యాకేజ్ పైన రైట్ క్లిక్ చేసి న్యూలోకి వెళ్ళండి. న్యూ క్లాస్, న్యూ క్లాస్. సో ఎవరి ప్రోగ్రామ్ ఈజ్ బిగినింగ్ విత్ ఎ క్లాస్, ప్రతి ప్రోగ్రామ్ మనకి క్లాస్తో బిగిన్ అవుతుంది. ఎస్, మా క్లాస్ నేమ్ ఎప్పుడు కూడా అప్పర్ కేస్తో స్టార్ట్ అవుతుందమ్మా. జావా క్లాస్ ఎప్పుడు కూడా అప్పర్ కేస్తో స్టార్ట్ అవుతుంది. ఎస్. డెమో 2. ఎస్, ఫినిష్. ఫినిష్ అని క్లిక్ చేయండి. మళ్ళీ ఇప్పుడు మీరు ఓన్గా రాయడానికి ట్రై చేయండి అమ్మా. జస్ట్ మెయిన్ మెథడ్, రేపటి నుంచి మనం ఇన్డెప్త్గా వెళ్దామా. ఈరోజు ఫస్ట్ డే కదా, సో ఈరోజు ఓన్లీ ఇన్స్టలేషన్ ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది ఈరోజు చూద్దాం. ఒకసారి ఓన్గా మెయిన్ మెథడ్ రాసి లోపల ఏదైనా టైప్ చేయడానికి ట్రై చేయండి. ఎస్. ఎస్. అండ్ ఈరోజు నేను 10:40 కూడా అవైలబుల్గా ఉంటాను. ఈరోజు మీకు ఎవరికి ఇన్స్టలేషన్ అవసరమైనా 10:40 క్లాస్లో జాయిన్ అవ్వండి. 10 సిస్టమ్, సిస్ అవుట్. ఎస్. ఎస్. 10:40కి సంబంధించి జూమ్ లింక్ మన వాట్సాప్లో ఉందమ్మా, మన గ్రూప్లో ఉంది. సో మీరు ఎవరైనా ఫస్ట్ డే ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేయలేకపోతే మన 10:40 క్లాస్లోకి రండి, నేను మీ చేత చేయిస్తాను. మీకు ఇన్స్టలేషన్, ఎక్లిప్స్ ఇన్స్టలేషన్లో ఏమైనా ఇష్యూ ఉన్నా కూడా సో 10:40 క్లాస్లోకి రండి. యూ కెన్ రన్ ఇట్, రన్ చేయండి. ఎస్, ఇట్స్ ఫైన్. ప్లీజ్ కమ్ బ్యాక్ టు మై స్క్రీన్. స్టాప్ షేరింగ్ క్లిక్ చేయండి. ఎస్. ఆల్ ఆఫ్ యూ, మా అందరికీ చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, సో మీరు బిగినింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి బిగినింగ్ స్టేజ్లో నేను మీ చేత ఇలా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అన్ని నేనే మీ చేత చేయిస్తాను. ఎందుకంటే మ్యాక్సిమం స్టూడెంట్స్కి వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే, ఫ్యాకల్టీ అలా క్లాస్ చెప్పుకుంటూ వెళ్ళిపోతే మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేయరు. ప్రాక్టీస్ స్టార్ట్ చేయకపోవడం వల్ల ఏం జరుగుతుంది, ఈరోజు చెప్పేది రేపు చెప్పేది అలా మీకు పెండింగ్ ఉండిపోతుంది, కానీ మీరు ప్రాక్టీస్ చేయలేరు. సో దట్స్ వై నా ఫోకస్ అంతా కూడా ప్రాక్టీసింగ్ పైనే ఉంటుందమ్మా. సో అలా కాదు మాకు ఇలా టైం వేస్ట్ అవుతుంది అనుకున్నట్టయితే మన రికార్డింగ్ క్లాసెస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మీ అందరికీ తెలిసిందే, 10amclass.blogspot.com. సో ఈ సైట్లోకి వెళ్తారు. ఈ సైట్లో ఇక్కడ మీకు క్లిక్ హియర్ ఫర్ రికార్డెడ్ క్లాసెస్ అని ఉంటుంది. సో ఈ రికార్డింగ్ క్లాసెస్ పైన క్లిక్ చేయగానే టోటల్గా నేను చెప్పే క్లాసెస్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయమ్మా. కోర్ జావా నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. కోర్ జావాలో క్లాస్ 1 నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ చూడండి ఒకసారి, క్లాస్ 1 నుంచి క్లాస్ 16 వరకు 16 కోర్ జావా క్లాసెస్ ఉంటాయి విత్ టాపిక్స్. నేను ప్రతి ఒక్కటి పక్కన టాపిక్స్తో సహా రాశానమ్మా. నేను క్లాస్ 1లో నేను ఏం చెప్పాను, క్లాస్ 2లో ఏముంది, క్లాస్ 3లో ఏముంది, సో పక్కన టాపిక్స్ కూడా ఉంటుంది. ఆల్రెడీ మీకు కోర్ జావా ఐడియా ఉంది, నేను స్లోగా చెప్తున్నాను, మీకు ఏమైనా బోర్ ఫీల్ అయితే సో మీరు ఈ రికార్డింగ్ క్లాసెస్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. వీటిని చూసి కూడా మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేయొచ్చు. సో ప్రాక్టీస్ చేసి మీకు ఏమైనా ఎర్రర్స్ వస్తే, మీకు ఏదైనా కాన్సెప్ట్ అర్థం కాకపోయినా, లేదా మీకు ప్రోగ్రామింగ్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏమైనా ఎర్రర్ వచ్చినా మన 10:40 క్లాస్లోకి రండి, మీ స్క్రీన్ షేర్ చేయండి, మీకు ఎక్కడ ఎర్రర్ వచ్చిందో నాకు చూపించండి, నేను మీ ఎర్రర్స్ని రెక్టిఫై చేస్తాను. మీకు ఏదైనా టాపిక్, నేను ఇక్కడ చెప్పిన టాపిక్స్లో ఏ టాపిక్ మీకు అర్థం కాకపోయినా సో 10:40 క్లాస్లోకి వచ్చి పలానా టాపిక్ అర్థం కాలేదు, ఈ క్లాస్ నెంబర్ 14లో టాపిక్ అర్థం కాలేదు, 15లో టాపిక్ అర్థం కాలేదు, ఏ టాపిక్ అర్థం కాలేదో నాకు చెప్పండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద టాపిక్. నేను మీకు ఆ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాట్ ఓన్లీ కోర్ జావా, ఈవెన్ ఎస్క్యూఎల్ సర్వర్ కానివ్వండి, లేదా మన క్యూఏ వెబ్ డ్రైవర్ కానివ్వండి, సెలీనియం వెబ్ డ్రైవర్ కానివ్వండి, ఇందులో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా సో మీరు ఈ రికార్డింగ్ క్లాసెస్ ఒకసారి ఫాలో అవ్వండి. రికార్డింగ్ క్లాసెస్లో మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా కూడా నన్ను అడగండి.
ఇన్స్టలేషన్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా నన్ను అడగండి, నేను 10:40 క్లాస్లోకి వచ్చి మీకు రెక్టిఫై చేస్తాను. అయితే నా క్లాసెస్ అనేవి నేను ఫస్ట్ ఈ 1 వీక్ కాన్సన్ట్రేట్ చేసేది ఏంటి అంటే మీ చేత ఫస్ట్ డే ప్రోగ్రామ్ అంటే ఫస్ట్ 2-3 డేస్ ప్రోగ్రామ్స్ నేనే దగ్గరుండి మీ చేత చేయిస్తానమ్మా. అది నా మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ. సో ఇలా మీకు టైం వేస్ట్ అవుతుంది అనుకున్నట్టయితే, అంటే ఆల్రెడీ మీకు ప్రోగ్రామింగ్ పైన ఐడియా ఉంది అనుకున్నట్టయితే యూ కెన్ స్టార్ట్ యువర్ వర్క్. మీరు డైరెక్ట్గా మన యూట్యూబ్ చూసి మన క్లాసెస్ని ఫాలో అవ్వండి. మీకు ఏ డౌట్ వచ్చినా నేను మీకు సపోర్ట్ చేస్తాను. ఓకే. అండ్ టుమారో ఆన్వర్డ్స్ ఎగ్జాక్ట్గా 10 o'clockకి క్లాస్ అటెండ్ అవ్వనమ్మా. 10 నుంచి 10:40 వరకు నేను క్లాస్ చెప్తాను. 10:40 నుంచి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నేను రెక్టిఫై చేస్తాను. ఓకే. మా ఈరోజు క్లాస్లో ఎవరికైనా ఏమైనా ఇష్యూ ఉందమ్మా? ఎనీవన్ హ్యావ్ ఎనీ ఇష్యూ విత్ టుడే సెషన్? ఈరోజు క్లాస్లో ఏమైనా ప్రాబ్లం ఉందమ్మా ఎవరికైనా? లేదా? ఓకే. సో రేపటి నుంచి ఎగ్జాక్ట్గా 10 o'clockకి అటెండ్ అవ్వండి. సో రేపు క్లాస్లో మనం ఏం చూద్దామంటే అసలు వాట్ ఈస్ అ వేరియబుల్, వేరియబుల్స్ ఎలా ఉంటాయి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్, అసలు వేరియబుల్స్ ఎన్ని రకాలు ఉంటాయి, అండ్ మెథడ్స్ మనం ఎలా రాయొచ్చు, హౌ టు రైట్ ఎ మెథడ్స్ ఇన్ జావా. సో ఈరోజు అయితే ఓన్లీ మెయిన్ మెథడ్ ఒకటే రాసామమ్మా. అలా కాకుండా రేపు మనం మెథడ్స్ ఎలా రాయాలనేది కూడా చూద్దాం. అండ్ హౌ టు కాల్ ద మెథడ్స్. సో మెథడ్స్ని మనం మన మెయిన్ మెథడ్ నుంచి ఎలా కాల్ చేయాలి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, సో ఆబ్జెక్ట్కి డిఫరెంట్ నేమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం రేపటి క్లాస్లో క్లియర్గా నేర్చుకుందాం. ఈరోజు జస్ట్ నేను మీకు ఏం చెప్పాను అంటే ఈరోజు ఒక 2-3 పాయింట్స్ థియరిటికల్గా చెప్పాను. ఈరోజు ఏం చెప్పాను ఒక 2 minutesలో చూడండి. సో జావా ఈజ్ ఎ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అని చెప్పుకున్నాం. జావా ప్రోగ్రామ్ అనేది ఒక క్లాస్తో బిగిన్ అవుతుంది అని చెప్పాను. అండ్ క్లాస్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్ అని చెప్పాను. నెక్స్ట్ వాట్ ఈజ్ అ మెథడ్ అండ్ వాట్ ఈజ్ అ వేరియబుల్ అనేది మాట్లాడుకున్నా. జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా? జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ బిగిన్స్ విత్ ఏ మెయిన్ మెథడ్. మెయిన్ మెథడ్ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది అని చెప్పుకున్నా. నెక్స్ట్ హౌ టు ఇన్స్టాల్ ఎక్లిప్స్. ఎక్లిప్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి చూసాం. ఫస్ట్ డే జావా ప్రోగ్రామ్ ఎలా సెటప్ చేసుకోవాలి అనేది చూసాం. అండ్ ఫస్ట్ డే ప్రోగ్రామ్ ఎలా రాయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, సో అవుట్పుట్ ఎలా చూడాలి, మీ ప్యాకేజ్కి కొత్తగా ప్రోగ్రామ్స్ని ఎలా యాడ్ చేసుకోవాలి, హౌ టు యాడ్ ద ప్రోగ్రామ్స్ టు యువర్ ప్యాకేజ్ అనేది ఈరోజు మనం చూసాం. ఒక చిన్న పాయింట్ చెప్తాను, ఒక చిన్న నోట్ రాసుకోండమ్మా. నోట్ ఏం రాస్తారంటే ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ బిగిన్స్ విత్ మెయిన్ మెథడ్. నోట్ ఇట్ డౌన్. జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ బిగిన్స్ విత్ మెయిన్ మెథడ్. జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా? జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ బిగిన్స్ విత్ మెయిన్ మెథడ్. మా ఫ్యూచర్లో మనం అసలు పబ్లిక్ అంటే ఏంటి, స్టాటిక్ అంటే ఏంటి, వాయిడ్ అంటే ఏంటి, వీటన్నిటికీ నేను క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అయితే ఈ రోజుకి ఇలా క్లోజ్ చేద్దాం. సో 10:40 లింక్లో జాయిన్ అవ్వండి. ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఐల్ రెక్టిఫై ఇట్. మీకు డౌట్స్ ఉంటేనే 10:40లోకి రండి. మీకు డౌట్స్ ఏం లేదు అంటే సో యూ కెన్ స్కిప్ ద 10:40, యువర్ విషన్. ఓకే. సో ఫర్ టుడే ఐఎమ్ క్లోజింగ్ హియర్. సీ యూ ఆన్ టుమారో ఎగ్జాక్ట్లీ at 10 o'clock. ఓకేమ్మా? ఫైన్. థ్యాంక్ యూ అమ్మా. బాయ్.